హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు మనం ఒక టాపిక్ చర్చిద్దామండి. అదేంటంటే నరాల వీక్‌నెస్. సో, నరాల వీక్‌నెస్ అంటే అందరికీ ఆహ్, అంటే రకరకాలుగా ఆలోచన ఉండొచ్చు. నేను ఈ మధ్యలో అబ్జర్వ్ ఏం చేస్తున్నా అంటే, నరాల వీక్‌నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆహ్, మనము కొన్ని కేసులు అబ్జర్వ్ చేయొచ్చు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు నరాల వీక్‌నెస్ వేరు. డయాబెటిస్ లేని వాళ్ళకు నరాల వీక్‌నెస్ వేరు. ఇదొక రకం. లేదు యంగ్‌స్టర్స్‌కు నరాల వీక్‌నెస్ వేరు. ముసలి వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నరాల వీక్‌నెస్ వేరు. నరాల వీక్‌నెస్ అంటే ఏం లేదు. కండరం యొక్క పటుత్వం తగ్గిపోవడం. అంటే ఎనర్జీ‌గా కండరము తన యొక్క వర్క్‌ను ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు. తను మామూలుగా ఇదివరకు బకెట్ లిఫ్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బకెట్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏందంటే కండరం యొక్క ఎనర్జీ తగ్గిపోయింది. సో, కండరం యొక్క ఎనర్జీ ఎందుకు తగ్గుతుందంటే ఈ యొక్క సర్క్యులేషన్ డిఫెక్ట్ అన్న అయ్యుండాలి. లేకపోతే ఎనర్జీ డిఫెక్ట్ అన్న అయ్యుండాలి. లేకపోతే నర్వస్ సిస్టమ్ వీక్‌నెస్ బ్రేక్ డౌన్ అంటారు దీన్ని. సో, ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఈ నా నాడీ మండలానికి సంబంధించిన డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మనం సరిగ్గా ఎనర్జిటిక్‌గా పని చేయలేకపోవడం. మనకు కొన్ని లక్షణాలు గూడా కనబడుతుంటాయి. ఉదయం లేవగానే కాళ్ళు నేల మీద పెట్టినప్పుడు మన కాళ్ళేనా అన్నట్టుగా అనిపిస్తాయన్నమాట. ఇట్లా మెత్తగా అనిపించడం, కుచ్చుకుపోయినట్టు లేకపోతే దురదలాగా అనిపించినట్టు లేదా నడుస్తున్నప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాయి, సున్నితం అయిపోతాయి కాళ్ళు. అంటే భూమి మీద నేల మీద పెట్టినప్పుడు, రాళ్ళ మీద నడిచినప్పుడు, లేకపోతే గరుకు అయినటువంటి ప్రదేశాలు, రాళ్ళతో కూడినటువంటి ప్రదేశాలు పోయినప్పుడు ఏమైద్దంటే అది కుచ్చుకుపోయినట్టుగా తెలుస్తదన్నమాట. ఇది మనము అబ్జర్వ్ జేయొచ్చు. అయితే ఇలాంటి సమస్యలు ఫస్ట్ స్టార్ట్ అయితాయి. ఇక స్లోగా ఏమైద్దంటే మన యొక్క ఎఫిషియన్సీ అంటే పనిలో శక్తి తగ్గిపోవడం. అంటే పనిలో ఎగ్జిక్యూట్ చేయడం. ఇదివరకు బట్టలు ఉతికేది. సో, ఇప్పుడు బట్టలు ఉతకడానికి వీలైతలేదు. చాలామంది ఇట్లా కంప్లెయింట్ చేస్తా ఉంటారు. కొంతమంది ఇదివరకు చెద్దర్లు గూడా ఉతికేదండి. ఇప్పుడు చెద్దర్లను లేపి ఆరేయడానికి గూడా నా వల్ల అయితలేదు. మంచి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. వీళ్ళందరికీ ఒకటి అంటే మనం అంటే కారణం ఏమంటే వాళ్ళకు మెయిన్ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ యొక్క లోపం అన్నమాట. మనం అందరము దురదృష్టవశాత్తు ఇప్పుడు అందరం నీళ్లు తాగేటి ఏంటంటే డీమినరలైజ్డ్ వాటర్. అంటే అందులో మినరల్స్ అన్నీ తీసేస్తారనమాట. అంటే టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్ అని టీడీఎస్ టెస్టింగ్ మీటర్ ఉంటది ఒకటి. అమెజాన్‌లో మీరు ట్రై చేయండి. టీడీఎస్ మీటర్ జస్ట్ ఒక 70, 80, ₹100 లోపే దొరుకుతుంది ఒక మీటర్. అదేంటంటే నీళ్ళల్లో ఏసి చూసుకోండి. మీరు తాగే నీళ్ళు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయని. ఆ మీటర్‌లో గనక ఒక 150 నుంచి ఒక 200, 250 వరకు గనుక ఉంటే ఓకే. ఈ 150 కంటే తక్కువున్న నీళ్ళే తాగుతున్నాం. ఆర్‌ఓ వాటర్ అంటాం గదండీ! ఫిల్టర్ వాటర్స్. దీంట్లో ఏమైందంటే మనకు క్రమక్రమంగా మనకు కావాల్సినటువంటి ఖనిజ లవణాలు, సాల్ట్స్ మనకు తగ్గిపోయినాయి. రావట్లేదనమాట. ఎప్పుడైతే సాల్ట్స్ తగ్గిపోతాయో సో, ఇప్పుడు మీకు తెలుసు క్రోమియం అని, జింకు, మెగ్నీషియము, కాల్షియము ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆహా మనకు మూలకాలు తగ్గిపోయినాయి. వాటర్‌లో వస్తాయన్నమాట యాక్చువల్‌గా ఒకప్పుడు. మనం వాటర్‌ను ఇప్పుడు బాగా ఫిల్టర్ చేయడము, ఆర్‌ఓ సిస్టమ్ ఇలా ఫిల్టర్ చేసిన నీళ్ళల్లో తక్కువ టీడీఎస్ అంటే అసలు సాల్ట్సే ఉండవు. అందుకే మనము మైసూర్ పాక్‌లో మైసూర్ ఎలా ఉండదో, మినరల్ వాటర్‌లో మినరల్స్ ఉండవన్నమాట. చాలా కంపెనీలు గూడా చేసే తప్పేంటంటే, మినరల్స్ ఉన్నాయి అని చెప్తారు. కానీ మనకు గావాల్సినయి కనీసం ఒక 100-200 రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయండి. రకరకాల కాంపోజిషన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మనం తీసేసి ప్లెయిన్ వాటర్ తాగుతున్నాం గదా! అది యూజ్‌లెస్ అన్నమాట. అప్పుడేమైతుందంటే, ఈ ఖనిజ లవణాల యొక్క లోపం వల్ల మనకు జింకు, క్రోమియము, మెగ్నీషియము, మాలిబ్డినం ఇలా మూలకాలు మరియు సమ్మేళనాలు తగ్గిపోయి అంటే లవణాలు తగ్గిపోయి మనకి నరాల వీక్‌నెస్ ఒస్తుంది. అసలు మెయిన్ ఇది రీజన్ యాక్చువల్‌గా. అంటే పౌష్టికాహార లోపం అంటారు చూసారా? అది. సో, భారతదేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపంతో బాధపడడం ఇది రీజన్. మెయిను చాలా పల్లెటూర్లలో కూడా ఈ మధ్యలో అందరూ అలవాటైపోయింది. మినరల్ వాటర్ అంటే సేఫ్టీ వాటర్ అనుకుంటున్నారు. కాదండి. అది సేఫ్టీ కాదు. మనం సేఫ్టీగా చేసుకోవాలి. అయితే కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగించుకొని, చల్లార్చుకొని ఒక దగ్గర స్టాక్ పెట్టుకుంటే మనం ఆ టీడీఎస్‌ని గనక ఎక్కువుంది. సపోజ్ 250 కంటే ఎక్కువుందనుకోండి. అప్పుడు మనం దాన్ని తాగకపోవడమే మంచిది. ఆ టీడీఎస్‌ని తగ్గించుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తే అప్పుడు మనం దాని నుంచి బయటపడతాం.
సో ఇది మెయిన్ వాటర్. రెండవది ఆహార పదార్థాలు. మీకు తెలుసు కదా, అందరూ ఆహార పదార్థాలు ఎలా అంటే కృత్రిమమైనటువంటి రసాయనాలు వేసి మరియు డీఏపీ, యూరియాలు వేసి మనకు పంటలు వస్తున్నాయి కదా. ఈ డీఏపీ, యూరియా అంటే ఏంటంటే నైట్రోజన్ ఇస్తుందనమాట. ఏది ప్లాంట్‌కు. ఎప్పుడైతే ప్లాంట్‌కు నైట్రోజన్ వస్తుందో, ప్లాంట్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది కనబడడానికి, చూడడానికి చాలా బాగా ఉంటుంది. అంటే ఒక బీరకాయ అనుకోండి, బెండకాయ, బీరకాయ, టమాటా అనుకోండి. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. స్ట్రక్చర్ బాగుంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆహ్, బాగుంటుంది. కానీ దాంట్లో మినరల్స్, విటమిన్స్ ఉండవు. ఎందుకంటే అందులో ఓన్లీ డీఏపీ, యూరియా ఏశారు కాబట్టి. సో, ఎందుకు మినరల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి అంటే భూమిలో లెవ్వనమాట. ఆ మొక్క పీల్చుకోవడానికి భూమిలో లేవు. మరి ఇంకొక సమస్య ఏంటంటే మొక్క పీల్చుకోవాలనుకోండి. మొక్క పీల్చుకోవాలంటే అక్కడ ఒక రకమైనటువంటి జీవావరణ వ్యవస్థ, ఎకాలజీ అంటాం. అంటే సూక్ష్మాంగ జీవులు ఉండాల. అయితే సూక్ష్మాంగ జీవులు ఎళ్ళిపోయినాయి. ఎందుకంటే చంపేస్తున్నాం. రోజు రోజుకు మనం క్రిమి సంహారక మందులు బాగా వేయడం వల్ల అవి చనిపోయినాయి. సో, ఎప్పుడైతే అవి చనిపోయినాయో వాటి వల్ల ఈ యొక్క మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అంటే పోషణ వేరు వ్యవస్థకొస్తుంది. వేరు వ్యవస్థ నుంచి మనకు కావాల్సినటువంటి పంటకొస్తుంది. ఆ పంట మనం తినడం వల్ల మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అందుతాయన్నమాట. ఇది అసలు స్టోరీ. సో, ఇక్కడ ఏం జరిగిపోతుంది? అత్యంత భయానకమైన స్థితిలో ఈ యొక్క అగ్రికల్చర్ ఉంది. సో, వ్యవసాయము అనేది ఇప్పుడు కార్పొరేట్‌లోకెళ్ళిపోయింది కాబట్టి, సో, వాళ్ళు పంట పండించాలనుకుంటారు కానీ అందులో ఏమి ఉండాల్సిన అవసరం ఎవరికీ పట్టదు. సో, కస్టమర్ అంటే మనం. మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఖనిజ లవణాల లోపం వస్తుంది. ఎప్పుడైతే ఖనిజ లవణాల లోపం వస్తుందో అప్పుడు నరాల వీక్‌నెస్ స్టార్ట్ అవుతుంది. సో, నరాల వీక్‌నెస్ వల్ల చాలా రకాలు అంటే లేచి నిలబడడము, రన్నింగ్ జేయడం, స్కిప్పింగ్ జేయడం, స్విమ్మింగ్ జేయడం, రోజువారీ కార్యక్రమాలు పని చేయకపోవడము, చేత కాకపోవడం, తొందరగా అలసిపోవడము, డస్సిపోవడం, కొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనిపించడము, ఎక్సెసివ్‌గా చెమట పట్టడం, షేక్ అవ్వడం, అంటే చెమటలు ఇట్లా రావడము, చేతులు వణకడము, తను కాన్సంట్రేట్ చేయలేకపోవడం, తన యొక్క ఎఫిషియన్సీ అంటే రోజు ఒక 16 గంటలు పనిచేస్తాడనుకుందాం ఒక వ్యక్తి. అతను కాస్త ఒక 2, 3 గంటలకే తగ్గిపోతుందనమాట. తను వర్క్ చేయలేని స్థితిలోకెళ్ళిపోవడం. ఇవన్నీ క్రమక్రమంగా చిన్న పిల్లల నుంచి, నడి వయస్కుల నుంచి పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ వస్తదనమాట. ఇది రీజన్. సో, నరాల బలహీనత అనేది ఒక్క విషయమే కాదండి. నరాల బలహీనత అంటే ఒక సెక్స్ బలహీనతే కాదు. చాలా అంటే చాలా రకాలుగా ఉంటుంది. సో, దీన్నన్నిటికీ మనం చేయాల్సిన మొట్టమొదటి పని సేంద్రియ వ్యవసాయ విధానంతో కూడినటువంటి ఆహార పదార్థాలను మనం ఓన్‌గా పండించుకోవడము, లేదా పంట ఉన్నటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం, అది మాత్రమే తీసుకోవడం. ఈ మినరల్ వాటర్ అన్నారు కదా! అందులో మినరల్స్ ఉంటాయి కాబట్టి, మనము డీమినరలైజ్డ్ వాటర్ కాకుండా టీడీఎస్ 150-250, 300 ఉన్నటువంటి మినరల్ వాటర్ తీసుకోవడం. అంటే నేచురల్ వాటర్‌ని తీసుకోవడం. మరియు ఈ పోషణ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం. పౌష్టికాహారం లోపం లేకుండా. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి వీక్‌నెస్‌ను తగ్గించే మందులున్నాయండి. అది ఒక మంచి మూలిక పేరు చెప్తాను. దాని పేరు అశ్వగంధ. ఇది ఎవ్వరైనా వాడొచ్చు. ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు జస్ట్ నీళ్ళలో కలుపుకొని తాగండి. అశ్వగంధ చూర్ణము మీరు చాలా ఫాస్ట్‌గా ఈ నరాల వీక్‌నెస్ నుంచి బయటపడతారు. ఇంకా చాలా రకాలున్నాయి. అశ్వగంధ ఉంది. శతావరి గూడా చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే శతావరి బాగా తియ్యగా ఉంటుంది ఆ దుంప. దాన్ని డయాబెటిస్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా శతావరి కూడా బాగా 5 స్పూన్ అంటే 5 గ్రాములు ఒక మార్నింగ్, 5 గ్రాములు ఈవినింగ్ తీసుకోవచ్చు. లేదా అశ్వగంధ, శతావరి 2 కలిపి 5 గ్రామ్ పొద్దున, 2.5 గ్రామ్ సాయంత్రం. అంటే 5 గ్రాములు, 5 గ్రాములు 2 కలిపి. ఇట్లా ఒక 2, 3 నెలల పాటు తీసుకోండి. మళ్ళీ గ్యాప్ ఇయ్యండి. మళ్ళీ తీసుకోండి. ఇవి చాలా తొందరగా మనకు కావాల్సినటువంటి ఈ ఖనిజ లవణాలను రీప్లేస్ చేయిస్తాయి. తర్వాత మనము మన యొక్క గుడ్ ప్రాక్టీస్ కూడా మనల్ని నరాల వీక్‌నెస్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.